కోర్వెకి స్వాగతం. ఏ మాన్యువల్ టు సెల్ఫ్ సూచనలు లేదా సమాచారాన్ని అందించే స్వీయ శోధన సాధనం. సో వై డస్ నాట్ మోస్ట్ పీపుల్ హ్యావ్ దిస్ ఎంతూసియాజం? ముందు వీడియోలో మనం తెలుసుకున్నాము ఎందుకని ఏదైనా ఒక పద్ధతి దాని వల్ల నీకు ఉపయోగపడుతుందని లైఫ్ లో నీ జీవితం బాగుపడుతుందని తెలుసు. అయినా యాక్షన్ ని నీ డైలీ లైఫ్ రొటీన్ లో ఇన్కార్పొరేట్ చేయడానికి కొన్నాళ్ళు చేసి ఫాల్ బ్యాక్ అయిపోతాం. కొన్నాళ్ళు చేస్తున్న తర్వాత మానేస్తాం. దీనికి కారణం ఏమిటి అంటే జెన్యూన్ ఎంతూసియాజం లేకపోవటం అనే విషయం తెలుసుకుందాం. ఈ జెన్యూన్ ఎంతూసియాజం రావాలంటే సర్ఫేస్ లెవెల్ ఇంట్రెస్ట్ అనేది ఇంపార్టెంట్ కాదు. సర్ఫేస్ లెవెల్ ఇంట్రెస్ట్ మనం మామూలుగా ఇంట్రెస్ట్ ఉంది లేదు అనే మాటలు విని ఉంటాం. బట్ ఇంట్రెస్ట్ లో అది సర్ఫేస్ లెవెల్ ఇంట్రెస్టా, ప్రొఫౌండ్ ఇంట్రెస్టా? సర్ఫేస్ లెవెల్ ఇంట్రెస్ట్ అది ఏ స్టేజ్ లో వస్తుందంటే సపోజ్ ఎక్స్టర్నల్ గా నువ్వు మోటివేట్ అయితే ఎక్స్టర్నల్ విషయాల వల్ల నువ్వు మోటివేట్ అయితే చేద్దామని అప్పుడు సర్ఫేస్ లెవెల్ ఇంట్రెస్టే ఉంటుంది. బట్ ఇంటర్నల్ మోటివేషన్ ఒక రకం చెప్పండి అది ఎంతూసియాజము. బయట బాహ్య విషయాల మీద కాకుండా, బాహ్య స్టిమిలీ మీద కాకుండా, ప్రచోదనాల మీద కాకుండా నీ అంతర్గతంగా గనక ఇంట్రెస్ట్ వస్తే అది ఎంతూసియాజం అంటాం. ఇది ప్రొఫౌండ్ ఇంట్రెస్ట్ నుంచి వస్తుంది. బికాస్ మోడర్న్ వరల్డ్ లైఫ్ ఆపరేట్స్ ఎట్ సూపర్ఫిషియల్ లెవెల్. ఈ మోడర్న్ లైఫ్ అంతా ఎలా ఆపరేట్ అవుతుంది అంటే పైనే. దానికి కారణం ఏంటి అంటే నో సివిలైజేషన్. అంటే అనిపిస్తుంది అయ్యో నో సివిలైజేషన్ లేకపోతే ఇన్ని కాన్ఫ్లిక్ట్స్ వచ్చేవా, ఇన్ని విషయాలు వచ్చేదా? ఒకప్పుడు ఒక మనిషిని ఇచ్చి కబుర్లు పంపించాల్సి వచ్చేది ఒక ఊరు నుండి ఒక ఊరికి. ఇప్పుడు జస్ట్ సెల్లులు కొట్టి వాడితో మాట్లాడాల్సి వస్తుంది. బెనిఫిట్ లేవని నేను అనట్లేదు, కన్ఫర్ట్ లేవని అనట్లేదు, కానీ అదర్ సైడ్ ఆఫ్ ద టెక్నో సివిలైజేషన్ చూస్తాం మనం. టెక్నో సివిలైజేషన్ యొక్క ఇంకొక రూపాన్ని ఇక్కడ చూస్తున్నాం అనమాట. ఈ టెక్నో సివిలైజేషన్ ఈ మైండ్ ని ఒక రకమైన ప్యాటర్న్ గురి చేస్తుంది. ఏమిటి ఆ ప్యాటర్న్ అంటే స్పీడ్. చూడండి టెక్నో సివిలైజేషన్ లో ఏ ఆస్పెక్ట్ తీసుకున్నా ఇంతకంటే వేగం, ఇంతకంటే వేగం, ఇంతకంటే వేగంగా అనే డైరెక్షన్ లో నడిచింది. దేర్ఫోర్ నీ ఆస్పిరేషన్ ఇంకా వేగం పెంచడం అన్నట్టు. ఒలింపిక్స్ గేమ్స్ ఏ ఫామ్ అయ్యాయి కదా, ఇంకా వేగంగా ఇంకా బలముగా అని అన్నట్టుగా. సో నీ స్పీడ్ పెంచుకుంటూ పోవడం అనేది ఒక టెక్నో సివిలైజేషన్ ఎఫెక్ట్. అదే నీ యొక్క మైండ్ ప్యాటర్న్ లో కూడా ప్రతిదీ స్పీడ్ గా అయిపోవాలని కోరుకుంటాం. బట్ చేంజ్ అనేది స్పీడ్ గా వస్తుందేమో కానీ ట్రాన్స్ఫర్మేషన్ అనేది గ్రాడ్యువల్ గా వచ్చేది. ఒక స్థితి నుండి ఒక స్థితికి మారడం వేరు, ఒక ప్లేస్ నుండి ఒక ప్లేస్ కి వెళ్ళడం వేరు. ప్లేస్ నుండి ఒక ప్లేస్ కి స్పీడ్ గా వెళ్ళదు. ఒక స్థితి నుండి ఇంకో స్థితికి మారాలంటే అది గ్రాడ్యువల్నెస్ లో జరగాలి ట్రాన్స్ఫర్మేషన్. నెక్స్ట్ ఎఫిషియన్సీ. ఎఫిషియన్సీ ఎఫెక్ట్ గా చేయాలి, ఇంకా ఎఫిషియెంట్ గా చేయాలి. ప్రొడక్టివిటీ. సో ఎంత ఫలితం వచ్చింది ఇంకా ఎక్కువ రావాలి, ఇంకా ఎక్కువ పనులు జరిగిపోవాలి, ఎక్కువ ప్రొడక్షన్ రావాలి. రిజల్ట్స్ ఇంతకీ ఏం చేసావు ఇంపార్టెంట్ కాదు, నువ్వు అనుకున్న రిజల్ట్ వచ్చిందా లేదా ఇంపార్టెంట్. సో ఈ 4 టెక్నో సివిలైజేషన్ ఇచ్చిన మైండ్ ప్యాటర్న్స్ అన్నమాట. టెక్నో సివిలైజేషన్ లో మైండ్ ప్యాటర్న్స్. వీటి వల్ల ఏమవుతున్నాయి అంటే నువ్వు సూపర్ఫిషియల్ గా లివ్ చేస్తుంటావు. అంటే సూపర్ఫిషియల్ సర్ఫేస్ లెవెల్లో ఇంట్రెస్ట్ ఉంటావు. అందుకని డీప్ ఇంట్రెస్ట్ అనేది, ఫౌండ్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ అవకాశం ఉండదు. కిక్స్ వెంటే పడతాం. సూపర్ఫిషియల్ లివింగ్ వల్ల ఏమిటి అంటే బోర్డమ్, సెర్చ్ ఫర్ ఎక్సైట్మెంట్ అనే థాట్ ప్యాటర్న్ లో ఉంటుంది. కొన్ని థాట్ ప్యాటర్న్స్ బోర్డమ్ అండ్ సెర్చ్ ఫర్ ఎక్సైట్మెంట్. ఎక్సైట్మెంట్ కావాలి, ఇంకో ఎక్సైట్ అవ్వాలి, ఎక్సైట్మెంట్ ప్రారంభం ఉండాలి, ఏదో కొత్తదనం కావాలి.
నన్ను స్టిముల్ ఏం చేయాలంటే ఒకసారి నిన్ని ఒక పాల పొంగులాగా ఫ్రెష్ హ్యాపీనెస్ ఇచ్చినట్టు అవ్వాలి. సో, బోల్డమ్, బోల్డమ్, బోల్డ్ అనేది కామన్ పదం కదా! అది తరానికి తరానికి ఎక్కువైపోతుంది చూడండి. ఒకప్పుడు ఇంత సివిలైజేషన్ లేకపోయినా పోయాం. బోల్డమ్ ఫీల్ అవ్వడం అనేది తక్కువుంది. టెక్నో సివిలైజేషన్ పెరుగుతున్న కొద్దీ బోల్డము పెరుగుతూ అలాగే మౌంటైన్ లైఫ్. సో, ఈ టెక్నో సివిలైజేషన్ వల్ల ఒక సాధారణమైన జీవితం రొటీన్ అయిపోతుంది. సో, సాధారణ జీవితంలో అంతర్భాగం కింద టెక్నో సివిలైజేషన్ పార్ట్ అవుతుంది. అది రొటీన్ అయిపోతుంది. సో, రోజుకి ఓ 2, 3 గంటలు సెల్‌తో గడపడం అనేది ఒక రొటీన్ లైఫ్. టీవీతో 4, 5 గంటలు గడపడం అనేది ఒక రొటీన్ లైఫ్. ముండేన్ లైఫ్. కిక్స్ రకరకాల కిక్స్ ఉంటాయి. సెన్సరీ స్టిమ్యులెంట్స్ కిక్సే. ఎక్సైట్‌మెంట్ ఇచ్చేవే. అంటే కళ్ళకి నీకు అద్భుతంగా అనిపించింది. చూసావు అద్భుతమైన పాట విన్నావు. అద్భుతంగా ఉంది. ఆ టేస్ట్ చేసావు నువ్వు. ఈ సెన్సరీ స్టిమ్యులెంట్స్ ఇవి. ఇవి కూడా కిక్సే ఇస్తాయి. గమ్మత్తేంటంటే ఇక్కడ గురువులు కూడా కిక్కే ఇస్తుంటారు. ఈయన ప్రవచనాలు వినంగానే భలే అనిపించిందండి. ఈయన స్పీచ్ వీడియో వింటుంటే అబ్బా! ఆ కిక్కే వేరు. నారో లైను స్టిములీ కింద పనిచేస్తోందా? ఆ లోపలికెళ్తున్న నాలెడ్జి ప్రొఫౌండ్ ఇంట్రెస్ట్‌కి దావతీస్తుందా? అనే డిస్క్రిమినేట్ చేయలేం. ఇప్పుడు సివిలైజేషన్ వల్ల. సోషల్ మీడియా ఇది సూపర్ కిక్ అన్నమాట. ఇదివరకు లేదు. ఇప్పుడు ఇది సూపర్ కిక్. సోషల్ మీడియా అనేది. ఆల్‌మోస్ట్ ఆల్ ప్రతి డిసైడ్ చేస్తుందన్నమాట. నీ యొక్క థాట్ ప్యాటర్న్స్ ఏమిటి? నీ యాక్షన్స్ ఏమిటనేది. ఎప్పటి నుండో ఉన్నాయి. ఇప్పుడు కూడా ఉన్నాయి. ఫ్యూచర్‌లో కూడా ఉంటారు కొన్ని. ఏమిటి కిక్ అంటే 2 కిక్స్ చాలా ప్రధానమైన కిక్స్. ఆల్కహాల్, సెక్స్. ఆల్కహాల్ తాగితే ఏమిటి? ఒక కిక్. సెక్స్ ఎక్స్‌పీరియన్స్ ఏమిటి? అదొక కిక్. సో, సూపర్ఫిషియల్‌గా లివింగ్ అవుతున్నంత సేపు నువ్వు కిక్స్ వెంటే పడతావు. దీనొక నీ థాట్ ప్యాటర్న్స్ ఎలా అవుతాయి? బోర్‌డమ్, సెర్చ్ ఫర్ ఎక్సైట్‌మెంట్ అనే బోల్డ్‌లో నడుస్తుంటుంది. ముండేన్ లైఫ్ మిగతాదంతా ముండేన్ లైఫ్ నడుస్తుంటుంది. ముండేన్ లైఫ్ ఒక రిజల్టే. సాధారణ జీవితం అనే దానికి రిజల్టే బోర్‌డమ్ అనేది. సో, నువ్వు కిక్స్ వెంట పడతావు. కిక్స్ కోసమని సెన్సరీ స్టిమ్యులెంట్స్ వెంట పడతావు. గురువుల వెంట పడతావు. సోషల్ మీడియా వెంట పడతావు. ఆలోచనల వెంట పడతావు. సెక్స్ వెంట మళ్ళీ ఎన్ని ఫ్యాక్టర్‌లోనూ ఎఫిషియన్సీ, స్పీడ్, ప్రొడక్టివిటీ, రిజల్ట్స్ అనే అంతర్గత ప్లాట్‌ఫార్మ్స్ కూడా రన్ అవుతూ ఉంటాయి. వి హావ్ కన్‌ఫ్యూజ్డ్ విత్ వన్ విత్ అదర్. సో, ఇక్కడ జాయ్ డిస్క్రిమినేట్ చేసే పొజిషన్‌లో ట్రూ స్పిరిచువాలిటీ ఈస్ నాట్ అబౌట్ కిక్స్. స్పిరిచువాలిటీలో కిక్స్ ఏం లేవు. ఇట్స్ అబౌట్ డీప్ ఎక్స్‌పీరియన్స్. అది నీకు ప్రగాఢమైన అనుభవం. లోతైన అనుభవం. అందుకని స్పిరిచువాలిటీలో జనరల్‌గా ఆ! నీకు ఏ అనుభవం అయింది మెడిటేషన్ చేస్తుంటే? నాకు వెలుగు కనపడింది. నాకు ఇలాంటి ఎక్స్‌పీరియన్స్ అయింది. నాకు అలాంటి ఎక్స్‌పీరియన్స్ అయింది. ఇవి చాలా ఇంట్రెస్ట్‌గా అనిపిస్తుంటాయి. వాటి అవి షేర్ చేసుకుంటున్నావంటే, అది ఎదురుగుండా వాడు వింటున్నావంటే, నువ్వు కిక్స్ అనే దేనిలో ఉన్నావు. నీది ప్రొఫౌండ్ ఇంట్రెస్ట్ కాదు. డీప్ ఇంట్రెస్ట్ కాదు. నిజమైన స్పిరిచువాలిటీ ఉంది. ఆధ్యాత్మిక మార్గం. ఇట్స్ నాట్ అబౌట్ కిక్స్. కిక్స్ సంబంధించిన విషయం కాదు. ఇట్ ఈస్ అబౌట్ డీప్ ఎక్స్‌పీరియన్స్. ఎక్స్‌పీరియన్స్ కాదు. డీప్ ఎక్స్‌పీరియన్స్. కిక్ అని ఎలా తెలుస్తుంది తెలుసా? సడెన్‌గా నీకు ఒక ఎక్స్‌పీరియన్స్ ఏదో ఫీల్ అయ్యావు. ఏదో ఒక యాక్టివిటీ చేస్తుంటావు. ఒక స్పిరిచువల్ యాక్టివిటీ అనుకోండి. వెంటనే ఆ యాక్టివిటీ కోసం నువ్వు మళ్ళా తాపత్రయపడుతుంటావు. మళ్ళీ అలా రావాలి, అలా రావాలని. కిక్ అన్నమాట. సర్ఫేస్ లెవెల్ ఇంట్రెస్ట్ అన్నమాట. ఇలాంటి ఇంట్రెస్ట్ సర్ఫేస్ లెవెల్ ఇంట్రెస్ట్ ఉంటే జెన్యూన్ ఎంథూసియాజం ఉండదు. సో, సస్టైన్ అవ్వదు. 2 క్వైట్ ఆపోజిట్ డైరెక్షన్ అన్నమాట. కోసమని ఒక యాక్టివిటీని ఇన్కార్పొరేట్ చేసుకోవడానికి నీ లైఫ్‌లో దాని నుండి వచ్చే డీప్ ఎక్స్‌పీరియన్స్ కోసమని దాన్ని నీ లైఫ్‌లో ఇన్కార్పొరేట్ అవ్వటానికి. తెలియకుండా ఆనందకరమైన సిట్యుయేషన్‌లోనేమో కిక్ పొందుతూ ఉంటావు. బాధలు
డీప్‌కెళ్ళటానికి ప్రయత్నం చేస్తుంటావు. అందుకని బాధలు గుర్తుంటాయి. ఆనందకరమైన విషయం గుర్తుంది. కిక్ అనేది సెన్సేషన్స్ రిలేటెడ్ గుర్తుంచుకోవాలి. ఎలా గుర్తుపెడతావు నువ్వు కిక్‌లో ఉన్నావా? లేకపోతే జెన్యూన్ జాయ్‌లో ఉన్నావా అనేది. జెన్యూన్ జాయ్ అనేది ఒక ఎక్స్‌పీరియన్స్. రేపు మళ్ళా ధన్యవాదం.